నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. రెవెన్యూ సమీక్షలో సీఎం ఆదేశించారన్న మంత్రి సత్యప్రసాద్. పోరాటాలకు నిరంతర స్ఫూర్తి మాన్యం వీరుడు అల్లూరి. కేడీపేట అల్లూరి స్మృతి వనంలో ఘన నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు. అల్లూరి స్ఫూర్తి భావితరానికి ఆదర్శప్రాయం. ఆయన జయంతి కార్యక్రమంలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్. జగన్నాథుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానని వెల్లడి. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రెవెన్యూ శాఖ సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 10 లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో 100 రూపాయలు చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్ పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెప్పారు. 10 లక్షలు దాటిన భూములకు 1000 రూపాయలు చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు 2వ తేదీలోగా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మెజారిటీ రెవెన్యూ సమస్యలను అక్టోబర్ 2వ తేదీలోగా పరిష్కరించాలని సూచించారు. భూ సమస్యలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు స్వీకరిస్తామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రీవెన్స్ సెల్ ద్వారా వచ్చిన 4.63 లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్టు చెప్పారు. వివిధ రకాల భూములకు రంగుల పాస్బుక్లు కేటాయిస్తామని, ఆగస్టు 15వ తేదీలోగా వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. శ్మశాన వాటికల నిర్మాణానికి 138 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రతి పేదవాడికి నివాసయోగ్యమైన ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని, విలేకరుల ఇళ్లపై మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం 100 రూపాయలకే, అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలు దాటితే 1000 రూపాయలు పెట్టి చాలా తక్కువ. అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్, సెకండ్ థర్డ్ జనరేషన్స్లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా 43,89,43 lakhs ఇవ్వడం జరిగింది. 100% కూడా ఆగస్ట్ 2 కల్లా ఇచ్చి, ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమైన్లో కనపడే విధంగా చేయమని చెప్పారు అక్టోబర్ 2 కల్లా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా సూపర్ 6 చెప్పినటువంటి అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. ఒక సుపరిపాలన వైపు వెళ్తూ ఉన్నాం. పేదవాడి భూ హక్కులు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేశామో, ఏదైతే మాట ఇచ్చామో బరియల్ గ్రౌండ్స్ మీద, అలాగే పేదలకు ఇల్లు కానీ, జర్నలిస్ట్కి ఇల్లు కానీ, ఇవన్నిటిపైన కూడా చర్చ జరిగింది. దాదాపుగా 363 హ్యాబిటేషన్స్లో మాకు ఇప్పుడు దాకా శ్మశాన వాటికలు లేవని చెప్పొచ్చింది. దానికి కావాల్సిన 137 కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మేము ఏదైతే ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఈ నెలలో ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా యాడ్ చేసుకుని 3 విడతలుగా ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఎలా జన్మిస్తారో చనిపోయేటప్పుడు గౌరవవంతంగా వెళ్ళాలి, చాలా హ్యాబిటేషన్స్లో లేవు అని చెప్పేసి మాకు వచ్చినాయి. కాబట్టి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ అది కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పాము. హౌసింగ్ ఫర్ ఆల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు. ప్రతి పేదవాడికి కూడా నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఉండాలి. రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఉండాలా, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఉండాలా. అర్బన్లో మన టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి. 2 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ల స్థలాలు ఉండాలి. 3 సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా అన్నారో అది లీగల్ హ్యాజిల్స్ ఉన్నాయి, దానిపైన కూడా జియోఎం ఇవాళ ఇవ్వడం జరిగింది. గౌరవ ఎంఏయుడి మినిస్టర్ గారు, గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు జియోఎం దాదాపుగా చాలాసార్లు ఒక 20 గంటలు అంటే 4 మీటింగుల్లో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించింది. ఫ్రీ హోల్డ్ అనేది పేదలకి లబ్ధి పొందాలి, దాని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది. 10 అంశాలు మేము గౌరవ సిసిఎల్ఏ మేడం అవ్వచ్చు, మా
ఇతర అధికారులు వచ్చి అడిషనల్ సీసీఎల్ వచ్చి అందరం కూడా దాని మీద ఒక 10 అంశాల మీద, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. అంటే నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ అవ్వచ్చు, ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ బట్ కలెక్టర్ ప్రొసీడింగ్ లేకపోవచ్చు, లేకపోతే వాటర్ కోర్స్ పోరంపోవచ్చు. అలాంటివన్నీ కూడా అంటే 10 క్లాసిఫికేషన్స్ మేము గమనించాము. ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏమున్నాయని. వీటిపైన కూడా మరి ఒక 2-3 మీటింగ్లు కూడా కంపల్సరీ కావాలని చెప్పాము. సో దీనిపైన జిఓఎం అంతా కూడా టోటల్ రిపోర్ట్ తీసుకుని అక్టోబర్ 2 కల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురమ్మన్నారు. అప్పుడు వారు దాని యొక్క అంటే ఒక సంపూర్ణమైనటువంటి ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని వే ఫార్వర్డ్ ఆ రోజు డిసైడ్ చేద్దామని చెప్పారు. సో అది కూడా అంటే పేదవాడికి లబ్ధి పొందే విధంగా, వ్యాపారస్తులకు కాకుండా పేదవాడికి లబ్ధి పొందాలా, గవర్నమెంట్ ఉపయోగపడాలా. ఎందుకంటే గవర్నమెంట్ కూడా బోళ్ళని అవసరాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ కూడా కొంటా ఉంది. సో ఒక అవసరమైతే పేదవాడి దగ్గర అదే రేటుకి గవర్నమెంట్ తిరిగి కొనే విధంగా, ఎందుకంటే ఆల్రెడీ ఈ పేదవాడికి మంచి చేయాలని కోరుతా ఉన్నాం కాబట్టి ఏదో డబ్బులు ఏదో గవర్నమెంట్ ఇచ్చి కొనే విధంగా కూడా ఒక ఆలోచన కూడా వచ్చింది మాకు. తప్పకుండా ఒక పాజిటివ్ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సదస్సుల్లో వచ్చిన రివ్యూస్ అవ్వచ్చు, మనకి గ్రీవెన్స్లో వచ్చి అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్స్ దగ్గర వచ్చి దాదాపుగా 4,63,000 పైచిలకు గ్రీవెన్స్ 1 ఇయర్లో వచ్చినాయి. దాంట్లో 3,99,000 పూర్తిగా పరిష్కరించడం జరిగింది. మిగతా అన్నీ కూడా అంటే ఇంకా ఎస్ఎల్ఏ లోపలే ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో మేము పరిష్కరించబోతా ఉన్నాం. అల్లూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు కృష్ణదేవిపేటలోని అల్లూరి అమరవీరుల స్మృతి వనం వద్ద ఘనంగా నిర్వహించారు. అల్లూరి సేవలను ప్రజా ప్రతినిధులు కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లో మహా ఉద్యమం నడిపించి ఆదివాసుల హక్కులు, దేశ స్వాతంత్ర్యం కోసం విరోచిత పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగు నేలపై పుట్టి స్వాతంత్ర పోరాటంలో అలుపెరగని పోరు సాగించిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. మాన్యం వీరుడు 128వ జయంతిని అనకాపల్లి జిల్లా గొల్లగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మృతివనంలో నిర్వహించారు. స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, మంత్రులు అనిత, దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొని అల్లూరికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని నేతలు తెలిపారు. ఆయన పోరాట స్ఫూర్తిని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి పనిచేయాలని అన్నారు. అల్లూరి పుట్టిన ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అల్లూరి స్మృతివనం కోసం తమ సొంత నిధులను ప్రకటించిన ప్రజా ప్రతినిధులను అభినందించారు. గారికి చాలా పెద్ద పేరు ఉంది. 1897లో జన్మించారు ఆయన. ఆయనకి 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి 1922లో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతంలోనే ఇక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం వరకు కూడా ఆయన చేసిన ఉద్యమం 2 సంవత్సరాలు మాత్రమే సాగింది. 2 సంవత్సరాల్లో ఆయన బ్రిటిష్ వారిని గడగడలాడించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వాతంత్రం మా జన్మ హక్కు అనేటువంటి మాటని నినదించినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆ స్ఫూర్తిని పొందుదాం, ఆ స్ఫూర్తితోటి ముందుకు వెళదాం అనేటువంటి మాటల్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మరో కోణాన్ని ఇవాళ మన అయ్యన్న పాత్రుడు గారు ఆవిష్కరించారు. కేవలం అల్లూరి సీతారామరాజు గారి యొక్క గొప్పతనాన్ని మాట్లాడటం మాత్రమే కాదు, ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలని అంతో ఇంతో మనం ఆచరణలో పెట్టుకోవాలనేటువంటి మాటతో పాటు ఇక్కడ ఏదైతే ఆయన మరణించినటువంటి ప్రాంతం కేడీపేట ఫీల్ వస్తుంది. ఆయన పోరాటం చేయలే. 27 సంవత్సరాల యువకుడు పోరాటం చేసిన నేల ఇది. అటువంటి నేల మీద పుట్టిన మనం ఇంకెంత స్ఫూర్తిదాయకంగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకోవడానికే ఈ పదం నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా తెలియజెప్తున్నా. అనుకుంటారు సోలార్ గురించి అయితే 5 లక్షలు నా సొంత నిధుల నుంచి ఈ స్మారకానికి నా వంతుగా నేను మీ అందరికీ అందజేస్తే అవకాశం నాకు ఇమ్మని. అల్లూరి సీతారామరాజు గారి జయంతి మహోత్సవాల్ని అధికారికంగా ఈరోజు ఇక్కడ కృష్ణదేవపేటలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పాలంటే నిజంగా మన
గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపుకునే ఒక ఆదర్శ పురుషుడు. చిన్నతనంలో నేను స్కూల్ బుక్స్లో చదువుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఆ రోజు మనం చదువుకోవడం జరిగింది, సినిమాల్లో చూడడం జరిగింది. కానీ నిజంగా ఇవాళ నేను ఆయన సమాధికి నివాళులు అర్పించుకునే అవకాశం కల్పించిన అయ్యన్న పాత్ర గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియ. గొరిల్లా యుద్ధ రీతిలో ఆరితేరిన మహామనిషి అల్లూరి సీతారామరాజు తన ప్రజల మాన ప్రాణాలను కాపాడటం కోసం తుపాకీకి గుండె చూపించి వీర మరణం పొందిన మహానీయుడు అల్లూరి అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. మన్యం వీరుడు అల్లూరి పోరాట పటిమ దేశభక్తి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బీచ్ రోడ్లోని అల్లూరి విగ్రహం వద్ద, కలెక్టరేట్ వద్ద వేరువేరు కార్యక్రమాలు చేపట్టారు. అల్లూరి విగ్రహానికి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు డిఆర్ఓ భవానీ శంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, జెడ్సీ శివప్రసాద్ తదితరులు అల్లూరికి నివాళులు అర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఆయన బాటలో అందరూ నడిచి ఉత్తమ సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ కూడా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన బీచ్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి జయంతి సందర్భంగా మర్యాద చేయడం జరిగింది. మనం అందరికీ తెలిసిన అంశమే, ఆయన ఎంత గొప్ప మహనీయులు, ఎన్నో పెద్ద త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని రావడానికి ఒక ముఖ్య కారణమయ్యారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ మొదలుపెట్టి రంపా రెబలియన్ కావచ్చు, వివిధ కార్యక్రమాల్లో బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా పోరాడి ఆయన ప్రధానంగా గిరిజన ప్రజలకి మేలు జరిగే విధంగా త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను ఈరోజు గుర్తుంచుకొని మనం ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒక శాంతి భద్రత మెయింటైన్ కావడానికి, అదేవిధంగా గిరిజన బిడ్డల ఒక అభివృద్ధికి పోరాడాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నర్సీపట్నంలోకి ప్రవేశించే ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు సెంటర్ గా నామకరణం చేస్తున్నామని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అల్లూరి 128వ జయంతి సందర్భంగా క్షత్రియ సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన మన్యం వీరుడు కాంస్య విగ్రహాన్ని మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఎంపీలు సీఎం రమేష్, కలశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి అయ్యన్న ఆవిష్కరించారు. నర్సీపట్నం ఎంట్రన్స్ లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల సంఘానికి అభినందనలు తెలిపారు. ఈ కాంస్య విగ్రహం వెనుక 50 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అల్లూరి స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా జగన్నాథ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయక్రోపేట పాండురంగ స్వామి ఆలయం నుండి జగన్నాథ స్వామి వారికి ఆమె పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. రామావతారంలో ఉన్న జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా అధికారులు స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. పాండురంగ స్వామి ఆలయం నుండి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలగడం ఎంతో ఆనందంగా ఉందని హోంమంత్రి తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్నాథ స్వామి రథోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా చౌట్రీ దగ్గరికి వచ్చి జగన్నాథ స్వామి గుండీచా మందిరంలోకి ఇక్కడికి వచ్చి జగన్నాథ స్వామి అందరికీ కూడా దర్శనం ఇవ్వటం అన్నది ఆ దేవుడు మనకిచ్చిన వరంగా మనం అందరం కూడా భావించాలి. ఆ దేవుడు మనందరికీ ఇచ్చిన వరం అది. ఎందుకంటే ఈ 10 రోజులు కూడా దశావతారాల్లో ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి ఆయన ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగించే ఒక మహత్తర అవకాశం ఈ దశావతారాల సమయం ఇది.
ప్రతిసారి కూడా నాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం నాకు ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంకి సంబంధించి పాండురంగ స్వామి టెంపుల్ నుంచి పట్టు వస్త్రాలు తీసుకొచ్చే మహద్భాగ్యాన్ని పూరి జగన్నాథ స్వామి ఈరోజు నాకు ఇవ్వడం నిజంగా నా అదృష్టం కింద నేను భావిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించి దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అందరికీ ఆదర్శప్రాయమని 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు అన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి 128వ జయంతిని సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. క్షత్రియ యూత్ వింగ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన నేత్ర వైద్య శిబిరం జరిగింది. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అల్లూరి జయంతి సందర్భంగా శిబిరాలు ఏర్పాటు చేసిన యూత్ వింగ్ ను అనిల్ కుమార్ రాజు అభినందించారు. యువత అపోహలు వీడి రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా రోటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయని క్షత్రియ యూత్ వింగ్ నాయకులు ప్రవీణ్ వర్మ తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతిని పురస్కరించుకుని సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ యూత్ వింగ్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు ఐ క్యాంప్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు గారు మరియు క్షత్రియ సమితి విశాఖపట్నం చైర్మన్ అయినటువంటి మాజీ వీసీ గారు జిఎస్ఎన్ రాజు గారు మరియు క్షత్రియ సమితి పెద్దలందరూ కమిటీ సభ్యులు అలాగే క్షత్రియ యూత్ వింగ్ సభ్యులందరూ హాజరై బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకుని మధ్యాహ్నం వరకు రక్తదానం చేసి ఎందరో జీవితాలకి ప్రాణదాతలుగా నిలబడదామని కోరుకుంటూ మరి నా పేరు ప్రవీణ్ వర్మ. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా గత 15 సంవత్సరాలుగా క్షత్రియ యూత్ వింగ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది. మేము బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా మాకు సంవత్సరంలో ఎప్పుడు బ్లడ్ అవసరమైనా ఈ రోటరీ సంస్థ ద్వారా మేము బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. రోటరీ వాళ్ళు మాకు ఎప్పుడు బ్లడ్ అవసరమైనా ఏ విపత్తులో అయినా మాకు బ్లడ్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము 15 సంవత్సరాలుగా విజయవంతంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా చేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన క్షత్రియ సంక్షేమ సమితికి అలాగే మా యూత్ వింగ్ ఆధ్వర్యంలో చేసి ఈ క్యాంప్ని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ సంవత్సరం ఐ క్యాంప్ కూడా పెట్టాం. ఇది కూడా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటాను. టీడీఆర్లు ఇవ్వకుండా కూల్చివేత ప్రక్రియను చేపట్టిన జీవీఎంసీ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. టీడీఆర్లు ఇచ్చిన తర్వాత ఇళ్లు తొలగించాలంటూ జేసీబీలకు అడ్డుగా నిలబడ్డారు. ఆర్ఎండ్బి సమీపంలో మేరియట్ హోటల్ నుండి మురళీనగర్కు వెళ్లే రహదారి విస్తరణ పనుల కోసం మాస్టర్ ప్లాన్ లో భాగంగా గృహాలను తొలగించే ప్రక్రియను చేపట్టారు. టీడీఆర్లు ఇస్తే తప్ప బిల్డింగ్లు తొలగించే ప్రసక్తే లేదని ప్రజలు అడ్డుకున్నారు. జేసీబీకి అడ్డుగా నిలబడి నిరసన తెలపడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పసుపు గోదాముల నుండి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గోదాములో 60 లక్షల విలువైన పసుపు నిల్వలు, పసుపు శుద్ధి చేసే మిషనరీ దగ్ధమైనట్టు సమాచారం. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మార్కెట్ యార్డులో వ్యవసాయ పంటలు నిల్వ చేసుకునే గోడౌన్లు చాలా ఉన్నాయి. రోజుకు 150 నుండి 180 మంది కార్మికులు పనిచేస్తుంటారు. రాత్రి సమయం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం లేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద వివరాలను ఫైర్ విభాగం ఎస్ఐ అప్పలస్వామి నాయుడు తెలిపారు.
మాన్యవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్ లో ప్రతిష్ఠించాలని స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జాహీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. అల్లూరి జయంతిని సంస్థ ఆధ్వర్యంలో వన్ టౌన్ లోని ఆశ్రమం వద్ద నిర్వహించారు. మాన్యవీరుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విప్లవ వీరుడు సీతారామరాజు దేశ చరిత్రలో మహోజ్వల శక్తి అని జహీర్ అహ్మద్ కొనియాడారు. సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్ర్యం లభిస్తుందని నమ్మి అతి చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన యోధుడని గుర్తు చేశారు. పార్లమెంట్ లో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి 2002లో అనుమతి ఉన్నా ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పార్లమెంట్ లో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు అప్పారావు, సభ్యులు సిహెచ్ అప్పారావు, టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించారో కూడా పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఇది మా కోరిక, ప్రజల కోరిక, అల్లూరి సీతారామరాజు గారి అభిమానుల కోరిక, ఈ దేశ స్వాతంత్ర యోధుల కోరిక, ఈ దేశంలో స్వాతంత్ర పోరాడిన వారందరికీ గౌరవం కలిగేటట్టు కూడా ఆయన విగ్రహాన్ని పార్లమెంట్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. మీరందరూ కూడా అలయన్స్లో ఏదైతే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని ప్రదర్శించి ఆయన గౌరవాన్ని నిలబెట్టాలని రాష్ట్ర గౌరవాన్ని. జగన్నాథుడు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వన్ టౌన్లోని జగన్నాథ స్వామి రథయాత్రలో మహోత్సవంలో భాగంగా టౌనాల్ చౌట్రీలో స్వామివారు రోజుకో అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. రామావతారంలో ఉన్న జగన్నాథుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు 1000 మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకుని జగన్నాథుని కృపకు పాత్రలు కావాలని కోరారు. రామావతార విశిష్టతను అర్చకులు వివరించారు. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు రామావతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారండి. స్వామివారికి ఈరోజు పాయకరావుపేట పాండురంగ స్వామి టెంపుల్ తరపున మన హోంశాఖ మాత్యులు గారు, వంగలపూడి అనిత గారు, ఈయో గారు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే రామస్వామి టెంపుల్ రామతీర్థం నుంచి కూడా మనకి ఈయో గారు వచ్చి, అలాగే అర్చకులు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందండి. భక్తులందరికీ కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు దర్శనాలు కల్పించడం జరుగుతుంది. నా పేరు రంగనాథాచార్యులు, జగన్నాథ స్వామి దేవాలయ అర్చగా. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వేంచేస్తున్నటువంటి జగన్నాథ స్వామి రథోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జగన్నాథ స్వామి వారి దశావతారాల్లో భాగంగా స్వామివారు రామావతారంలో భక్తులకు అనుగ్రహ భాగ్యాన్ని కలిగించి ఉన్నారు. ఈ రామావతారము విశేషంగా భక్తులందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా రామో విగ్రహాన్ ధర్మాన్ అని చెప్పారు. ధర్మానికి ప్రతీకగా రాముడిని కొలుస్తూ ఉంటారు. ఈ ప్రపంచం అంతా కూడా రామ తారక మంత్రాన్నే జపంగా తీసుకొని చేస్తూ ఉంటారు. కేనో పాయేన లగున విష్ణు నామ సహస్రకం అని చెప్పారు. ఈ విష్ణు సహస్రనామంలో అతి ప్రత్యేకమైనటువంటి నామం ఏది అని చెప్పంటే ఈశ్వరవాసులో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెప్పేసి 3 మార్లు రామ అంటే చాలు సహస్రనామాన్ని పఠించినట్టుగా చెప్పబడుతుందని చెప్పి, అటువంటి రామ తారక మంత్రాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో భక్తులందరూ కూడా వాళ్ళు మోక్ష మంత్రంగా చెప్పబడుతుంది, మోక్షాన్ని కలిగిస్తారని చెప్పబడుతుంది. అటువంటి రామావతారంలో స్వామివారు భక్తులు దర్శనమిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులైనటువంటి జైవిజయులు సనకసనంతరాదుల శాపం వల్ల
శ్రీ మహావిష్ణువు ఆశ్రయించగా 3 జన్మల్లో వారికి శాంతి విమోచనం కలిగించే విధంగా వరం ఇవ్వడం. రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ తర్వాత పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగిస్తామని, బీచ్ సుందరీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ బీచ్ లో పర్యాటకుల సంఖ్య పెరగడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారితో కలిసి సహకర్ తీరంలో క్లీనింగ్ యంత్రాలు, డబుల్ డెక్కర్ బస్సులను పరిశీలించారు. బీచ్ లో దుకాణాలను నడుపుతున్న చిరు వ్యాపారులు, లైఫ్ గార్డులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 24 లక్షల వ్యయంతో బీచ్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఒక పక్కనేమో పరిశుభ్రత, మరో పక్కనేమో సౌకర్యాలు, ఇంకొక పక్కన దాని ప్రకృతి అందం, ఇవన్నిటిని కూడా కలిపి అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మనం కూడా గుర్తించాం కనుక దీని మీద ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటి దాన్ని కలకాలం ఉండే విధంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం, ఇప్పటికే ఈ బీచ్ కి అందం ఉన్నది, దానితో పాటు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ కావాలని ఒక పక్కన రాజకీయ నాయకత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి గట్టిగా పనిచేయడం రాజకీయ నాయకత్వం ఉంది. దాంతో పాటు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరం కలిసి కోఆర్డినేటెడ్ గా ఉండి ఈ బీచ్ ని 10 కాలాల పాటు సందర్శకులకి అందం కలిగించే విధంగా, ఆ పరిశుభ్రతను పాటించే విధంగా ఉంచడానికి ఏ నిర్ణయాలు చేయాలనేటువంటి ఆలోచనే ప్రధానంగా మేము చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల వల్ల కొంత మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ విషయంలో మొన్న ఆ మధ్య కొంత ఇబ్బందులు వచ్చినాయి. అయితే దాన్ని అధిగమించి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి విషయంలో దీన్ని ఫేస్ లిఫ్ట్ చేయటం ఎలాగనేటువంటి దాని మీద కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. వైజాగ్ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది. మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతి అన్నప్పుడు కూడా ఆల్ హ్యాపెనింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఐటీ కానీ, మరో పక్క టూరిజం కానీ, మరో పక్క రియల్ ఎస్టేట్ కానీ, ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒక పక్క టీసీఎస్ వచ్చింది, మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయింది, నిన్ననే కాగ్నిజెంట్ కూడా ఓకే చేశారు. మరో పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వైజాగ్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో మనకి అర్థమయ్యే విధంగా చూపిస్తా ఉన్నాయి. మరి అటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే స్టేట్ లో ఉన్న ఏకైక బీచ్ ఈ రిషికొండ బీచ్, బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ ఉన్న బీచ్, మీకు డౌట్ రావచ్చు ఏంటి బ్లూ ఫ్లాగ్, దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఏదైనా ఇంటర్నేషనల్ టూరిస్ట్ వాళ్ళ ట్రావెల్ అడ్వైజ్ లో, వాళ్ళ ట్రావెల్ ప్లాన్ లో ఎక్కడికైనా ఒక బయట ప్లేస్కి వెళ్ళాలి, బీచెస్ చూడాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ, అలాగే అక్కడ ఎమ్యూనిటీస్, వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీగా ఉన్నారు లేదా, టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా, ఇవన్నీ అనేక పారామీటర్స్ చూసుకొని వాళ్ళ ట్రావెల్ అడ్వైజ్ లో వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ ప్లాన్ లో. అటువంటి దానికి ఈ బ్లూ ఫ్లాగ్ ఉందంటే అది ఒక ఐఎస్ఐ మార్క్ లాంటిది. అటువంటి బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ మనకి ఈ బీచ్కి వచ్చింది. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు మాధవ్ దంపతులకు స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఓలా, ఊబర్, ర్యాపిడో ఆన్లైన్ సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని ఆటో కార్మిక సంఘాలు తీర్మానించాయి. ఏపీఎఫ్టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. అల్లూరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆటో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని యూనియన్ నాయకులు తెలిపారు. ఆటోల ఫిట్నెస్ సర్టిఫికెట్ ను ఆర్టీఓ నుండి ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ జరుపుకోవటం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పొయ్యిల నుంచి పెర మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంది. ఒకవైపున మేము అన్నీ ఉద్ధరిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి, కార్మికులకి అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్తున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. ఉన్నటువంటి ఆటోలకి సరైనటువంటి వసతులు కల్పించకుండా 2016-17 ప్రాంతంలో ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థల్ని ప్రైవేట్ సంస్థలకి విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి ఆ సంస్థల్ని జిల్లాల మీదకి వదిలేసి మొత్తం ఆటో డ్రైవర్లకు సంబంధించిన దాంట్లో ఆటో డ్రైవర్ల దగ్గరికి పంపించి వాళ్ళని ఫోన్ రూపాయలు రకరకాల రూపాయలు ఆకర్షించేసి ఈరోజు వాళ్ళు చాలా దుర్మార్గంగా అన్యాయంగా వాళ్ళు దోచుకుంటున్నారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆటో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలా కాకుండా ప్రైవేటీకరణ నుండి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. యథావిధిగా గవర్నమెంట్ పరిధిలోనే స్పష్టంగా దాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ సంస్థలు ఆ సమస్యలు తక్షణమే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి అన్ని రంగాల వాళ్ళకి సంక్షేమ బోర్డులు ఉన్నాయి. కానీ ఆటో డ్రైవర్కి సంబంధించిన దాంట్లో ఎప్పటి నుంచో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయండి. ఆ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి అన్ని రకాల సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు పరిష్కరించండి. ఆ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి ఆటోలు కొనుగోలు చేయడం కానీ, లేదా లోన్లు ఇవ్వడం కానీ, వాళ్ళ పిల్లల చదువులకు కానీ ఇతర అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ సంక్షేమ బోర్డు ద్వారా తీర్చండి అని మనం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని కోరుతున్నాం. కాబట్టి 3 డిమాండ్స్ మీద ప్రధానంగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అల్లూరి స్ఫూర్తితో ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ పిలుపునిచ్చారు. అల్లూరి 128వ జయంతి సందర్భంగా సీతమ్మధార జంక్షన్లోని అల్లూరికి ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి గిరిపుత్రులను ఏకతాటిపైకి నడిపించిన పోరాట యోధుడు అల్లూరి అని పడాల రమణ కొనియాడారు. అల్లూరి వర్ధంతి జయంతిల్లో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం తప్ప ఆయన ఆశయాలను అమలు చేయడంలో పాలకులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. ద్వంద్వ మార్గంలో తెల్లదొరల చేతుల్లో కాకుండా స్వదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో ఇవాళ నలిగిపోతున్న పరిస్థితి ఉంది. నాడు బ్రిటిష్ వాడు ఈ దేశ సంపదను దోచుకుపోయి విదేశాలకు తరలించుకొని దేశ ప్రజలకు అన్యాయం చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం, అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక త్యాగాలతోని లాభాలు సాధించుకొని లాభాలతో నడుస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఇవాళ ప్రైవేటీకరణ ప్రమాదంలో నెట్టేయబడింది. వందలాది మంది కార్మికులు ఇవాళ తొలగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి దేశ సంపద అయినటువంటి రైల్వేలు కానీ, పోర్టులు కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడం ద్వారా ఈ దేశ సంపదని దొడ్డిదారున స్వదేశీ పెట్టుబడిదారులకి దోచిపెట్టే విధంగా మోడీ పరిపాలన సాగుతూ ఉంది. నాడు తెల్లదొరలు తరిమి కూడా తెచ్చుకున్న స్వాతంత్రం రేపు ఈరోజు బీజేపీ పాలనలో నల్లదొరలు మన దేశ ప్రజల ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి స్వతంత్ర సమరయోధులుగా ఈ దేశ ప్రజల రక్షణ కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం త్యాగాలు చేసినటువంటి వీరుల త్యాగాలు స్మరించుకోవడం అంటే, వారి ఆశయాలు కొనసాగించడం అంటే ఇవాళ మన ముందున్నటువంటి కర్తవ్యం ఈ దేశీయ పరిశ్రమలు కాపాడుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం, అలాగే ప్రజల యొక్క సంక్షేమానికి పాటుపడాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ దేశంలో ఇవాళ ఒక పక్క మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు, ఏర్పాటువాదాన్ని రెచ్చగొడుతున్నారు, విచ్ఛిన్నకర ఉద్యమాలను రెచ్చగొడతా ఉన్నారు. స్వదేశీ పాలనలో వాళ్ళంతా కూడా వారి అధికార దాహం కోసం దేశ ప్రజల్ని, దేశ ఐక్యతని విచ్ఛిన్నం చేయడం ద్వారా దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కూడా కొల్లగొట్టేటువంటి పరిస్థితి నేడు నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో మరొకసారి భారతదేశ ప్రజానీకం ఆలోచన చేయాలా. ఈ దేశం ఎటువైపోతా ఉంది, ఎక్కడ ప్రారంభమయ్యాం, ఈ దేశం ఏమైపోతుంది అనేటువంటిది
ప్రజలు ఆలోచించాలి. ఈవేళ కూడా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆకలి, దరిద్రం, దోపిడీ, నిరుద్యోగం, నిరక్షరాస్యత రోజు రోజుకి పెరుగుతుందంటే కారణం పాలక వర్గాల యొక్క. తిరుమల 2వ ఘాట్ రోడ్లోని 7వ మైల్ సమీపంలో ఏనుగుల గుంపు సంచారం కలకలం లేపింది. ఏనుగులను అటవీశాఖ సిబ్బంది దారి మళ్లించారు. ఏనుగుల సంచారంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. కృష్ణదేవరాయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 78వ జయంతి వేడుకలు జరిగాయి. శ్రీనగర్లోని సండ్రా నివానిపాలెంలో ఉన్న వంగవీటి విగ్రహానికి సంఘం నాయకులు కరణంరెడ్డి నరసింగరావు, కార్పొరేటర్ రామారావు, వైసీపీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు రంగా అని అన్నారు. పేదల పట్టాల కోసం నిరాహార దీక్షలు చేసిన సమయంలో ఆయన్ను హత్య చేశారన్నారు. రంగా ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని కోరారు. ఆధ్వర్యంలో మరి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం, మరి అందులో భాగంగా మరి అన్ని ఆల్ పార్టీస్ నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి శ్రీ రంగా గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఆయన ఆ కృష్ణా జిల్లాలో పేద ప్రజల కోసం ఏ విధంగా ఆయన ఆ రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అనేకమైన సమస్యల మీద ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం అందరికీ తెలుసు. మరి అటువంటి మహనీయుడు లేనటువంటి లోటు ఏంటో మనందరికీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి అటువంటి మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించడం. మరి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేస్తున్నారు. గణేశోత్తర యూత్ అందరూ కూడా ఇక్కడ సండ్రాపురం గ్రామ యూత్ అందరూ కూడా గణేష్తో పాటు అతను యూత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రంగా గారు సిద్ధాంతాలు వచ్చి ఈరోజు రంగా గారు ఒక కాపు కమ్యూనిటీ కాదు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి ఎంతో మేలు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇల్లు లేనివాడికి ఇల్లు అనే దశగా ఎంతో విప్లవం చేసి మరి ఎన్నో పోరాటాలు చేసి మంచి పేరు ప్రతిష్టలు ఉన్న రంగా గారికి ఈరోజు జన్మదిన వేడుకలు జరపడం యూత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. హెడ్లైన్స్ మరోసారి. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. రెవెన్యూ సమీక్షలో సీఎం ఆదేశించారన్న మంత్రి సత్యప్రసాద్. పోరాటాలకు నిరంతర స్ఫూర్తి మన్యం వీరుడు అల్లూరి. కేడీపేట అల్లూరి స్మృతి వనంలో ఘన నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు. అల్లూరి స్ఫూర్తి భావితరానికి ఆదర్శప్రాయం. ఆయన జయంతి కార్యక్రమంలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్. జగన్నాథుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానని వెల్లడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.